పరిశుద్ధత కలిగిన జీవితం మన కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత అనేది ఎప్పుడు కూడా బయటికి కనబడదండి. కొంతమంది పరిశుద్ధత అంటే చాలామంది అనుకుంటారు బయటకు కనబడేదే పరిశుద్ధత అంట. పరిశుద్ధత ఎప్పుడు కూడా ఆభరణాలు కనబడదు, వస్త్ర అలంకరణలో కనపడదు. పరిశుద్ధత హృదయానికి సంబంధించింది. హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆల్రెడీ బయట అలంకరణలు మారిపోతాయి. ఈ హృదయం పరిశుద్ధంగా లేకుండా బయట అలంకారాలు మార్చుకోవాలంటే అది వేషధారణ. ఫస్ట్ నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. మనం ప్రతి విషయంలోనూ కూడా లోపల పరిశుద్ధత ఉండాలి. బయట ఎందుకు? బయట ఏముంటే బాగుంటుంది? బయటికి మాత్రం చాలా అందంగా కనబడతాం, వాళ్ళు చక్కగా ఉంటాం. అంత లోపటంతా మేడి పండు చూడు, మేలిమైండు, పొట్ట ఇప్పు చూడు, పురుగులు చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే ప్రభువారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రులను పరిశీలన చూసి ఆయన అన్న మాట ఏంటంటే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నారు. అంటే సమాధి లోపట ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. బయటకు మాత్రం ఏం చేస్తారు? సున్నాలు కట్టుకుంటారు. బయటకు చూడడానికి అందంగా ఉంటే లోపడే ఉంటుంది, కుళ్ళు ఉంటుంది.